ఆరంకెల జీతం, చేతిలో ల్యాప్టాప్, ఉండటానికి లగ్జరీ ఫ్లాట్ పెట్టి పుట్టారు అనుకుంటారు చూసేవాళ్ళు. కానీ మానసికంగా వాళ్ళు ఎంత నలిగిపోతుంటారో, రోజు ఎంత ఒత్తిడి అనుభవిస్తూ ఉంటారో దగ్గర నుంచి చూస్తే కానీ అర్థం కాదు. ఒకవైపేమో సర్వీస్ బాండ్స్, మరోవైపు కంపెనీల వేధింపుల మధ్య సగటు టెక్కి నలిగిపోతూ ఉంటాడు. చొక్కా నలగదన్న మాటే కానీ సిస్టమ్ ముందు గంటల తరబడి చాకిరి, షిఫ్ట్ అయిపోయి ఇంటికెళ్ళినా మళ్లీ లాగిన్ అవ్వాలంటూ వేధింపులు. ఇవన్నీ ఒకెత్తైతే బాండ్ బ్రేక్ చేశారా, లక్షల రికవరీకి ఒత్తిడి. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్రమైన సంఘర్షణకు గురవుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల సామాజిక భద్రతపై కొన్ని కీలక సూచనలు చేసింది తెలంగాణ హైకోర్టు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సామాజిక భద్రతపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాను చేస్తున్న కంపెనీలో 3 ఏళ్ల బాండ్ ని బ్రేక్ చేసినందుకు ఒక కంపెనీ ఉద్యోగికి 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. కంపెనీ విధించిన జరిమానాను చెల్లించలేని స్థితిలో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి హైకోర్టుని ఆశ్రయించాడు. సర్వీస్ బాండ్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చేసిన రాజీనామాను అనుమతించడానికి 5.9 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలన్న కంపెనీ డిమాండ్పై ఫిర్యాదు చేసిన కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి పిటిషన్ ని విచారించిన హైకోర్టు జస్టిస్ నగేష్ భీమపాక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగులపై పనిభారం మోపడంలో ముందుంటాయి. టెక్కీలు విలాసవంతమైన జీవితం గడుపుతారని, వీరికి వేతనాలు లక్షల్లో ఉంటాయనే భ్రమలో సమాజం ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక ప్రగతి అభివృద్ధిలో సాఫ్ట్వేర్ ఎంతో కీలకమైనదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మధ్యతరగతి జీవితాలను మార్చివేసిన ఈ రంగం ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించాలన్నారు హైకోర్టు జస్టిస్ నగేష్ భీమపాక. ఐటీ రంగంలో చట్టబద్ధమైన ఆరోగ్య రక్షణలు, లేఆఫ్ల నుంచి రక్షణ లేకపోవడం, సుదీర్ఘకాలం సేవలందించిన యాజమాన్యాలు బాధ్యత తీసుకోకపోవడాన్ని హైకోర్టు న్యాయమూర్తి ప్రస్తావించారు. దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తున్న సాఫ్ట్వేర్ రంగంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ రంగంలో భారీ వేతనాల మాటున ఎన్నో వ్యక్తిగత త్యాగాలున్నాయి. తల్లిదండ్రులతో, పిల్లలతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు తగిన సమయాన్ని గడపలేకపోతున్నారు. కంపెనీ నిర్దేశించిన సమయాలకు అనుగుణంగా తమ జీవన శైలిని మార్చుకోవాల్సి వస్తుంది. దీంతో చిన్న వయసులోనే స్పాండిలైటిస్, ఊబకాయం, డిప్రెషన్, మానసిక సమస్యలు యుక్త వయసులోనే వచ్చేస్తున్నాయని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. 60 ఏళ్లలో వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ ఇప్పుడు 30ల్లోనే చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యల్ని లోతుగా అధ్యయనం చేసి సాఫ్ట్వేర్ రంగంలో ఆరోగ్యం, సామాజిక భద్రతను నిర్ధారించడానికి తగిన చట్టాలు తీసుకురావాలని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 10 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ఆదాయపు పన్ను చెల్లించిన వారు కనీస వైద్య బీమా లేకుండా మిగిలిపోతున్నారంటూ హైకోర్టు ప్రస్తావించింది. పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నా మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు సామాజిక భద్రత తక్కువగా ఉందనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి చేరుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సాఫ్ట్వేర్ రంగంతో సహా వివిధ సంస్థలు చేసుకునే ఉద్యోగ ఒప్పందాలు సముచితమే అయినప్పటికీ హక్కుల్ని హరించే షరతులు చెల్లవంటూ తేల్చి చెప్పింది. కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం ఒక వ్యక్తిని చట్టబద్ధమైన వృత్తి, వ్యాపారం, వాణిజ్యం చేపట్టకుండా నిరోధించే ఏ ఒప్పందమైనా చెల్లదు అన్న హైకోర్టు షరతులు వర్తిస్తాయని కూడా స్పష్టం చేసింది. సర్వీస్ బాండ్పై 2019లో పిటిషనర్ సంతకం చేసి 2022 వరకు 3 ఏళ్ల పాటు పనిచేశారు. ఎప్పటికప్పుడు ఆ ఒప్పంద కాలాన్ని పెంచుకుంటూ కంపెనీ చట్ట నిబంధనల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. చట్టాల అమలును పర్యవేక్షించడంలో కార్మిక శాఖ అధికారులు విఫలమయ్యారని హైకోర్టు తప్పుపట్టింది. పిటిషనర్ చెల్లించాలంటున్న పరిహారాన్ని కంపెనీ ఏ ప్రాతిపదికన నిర్ణయించిందో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ రాజీనామాను ఆమోదించాలని కంపెనీకి ఆదేశాలిచ్చింది. లేఆఫ్ల కాలంలో ఉద్యోగం ఉంటే చాలు అనుకునే కొందరి బలహీనతను కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. పని ఒత్తిడిని పెంచడంతో పాటు కఠినమైన నిబంధనలు పెడుతున్నాయి. దేశ ఆర్థిక ప్రగతిలో కీలకంగా ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంక్షేమానికి తగిన చట్టాలు తీసుకురావాలని హైకోర్టు చేసిన సూచనతో ఐటీ కారిడార్లో ఇప్పుడు చర్చ మొదలైంది.